నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. భగవద్గీత పఠనం వలన విద్యార్థుల్లో అవగాహన, క్రమశిక్షణ పెరుగుతాయని వక్తలు కొత్త సుబ్రహ్మణ్యం కొల్ల దర్శకుమార్ పేర్కొన్నారు. ఇస్కాన్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన భగవద్గీత పఠనం పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తెనాలి శాఖ ఇన్ఛార్జ్ సింహ గౌరదాస్ మాట్లాడుతూ భగవద్గీత మత గ్రంథం కాదని బహుళ ప్రయోజనకారని అన్నారు. ఈ గ్రంథం నిరంతరం చదవడం ద్వారా శాంతి, మంచి అలవాట్లతో ప్రజలు జీవనం సాగిస్తారని ఆయన తెలిపారు. మనసును నియంత్రించుకోవడం ద్వారా రుగ్మతల నుంచి దూరంగా ఉండవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థుల్లో వరుస స్థానాల్లో నిలిచిన ఆరుగురికి వివిధ బహుమతులను అందజేశారు. 394 మందికి శ్రీకృష్ణుడు లామినేషన్ ఫోటోలు, భగవద్గీత గ్రంథం ధ్రువపత్రాలను అందజేశారు. ఇస్కాన్ తెనాలి మందిరం నుంచి మనం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తెనాలి చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల్లో మొత్తం 28 స్కూల్లో స్టూడెంట్స్కి భగవద్గీత కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. ఇందులో 3000 మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు. భగవద్గీతలు చదివి ఎగ్జామ్స్ రాసి దాని తర్వాత ఇందులో చక్కగా మార్కులు సంపాదించుకున్నారు. కాబట్టి ఈరోజు అందరినీ కూడా స్టూడెంట్స్ అందరినీ కూడా పిలిపించాము. మొత్తం 3000 మంది పార్టిసిపేట్ చేస్తే అందులో 400 మందికి ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. వీళ్ళందరూ కూడా మంచి భగవద్గీతలో పెర్ఫార్మెన్స్ చేశారు. సనాతన ధర్మం యొక్క సంస్కృతి, సంప్రదాయం మన తెనాలి చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల్లో బాగా జరగాలని, బాగా స్ప్రెడ్ అవ్వాలని చెప్పేసి మేము కోరుచున్నాము. దీనివలన ఈ విధంగా ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. కాబట్టి చాలామంది 400 మందికి మేము గిఫ్ట్స్ ఇస్తున్నాము. స్వామీజీ శ్రీ సింహ గౌరదాస్ గారు వచ్చిన తర్వాత చక్కగా ఇస్కాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతలో ఉన్నటువంటి అంశాలను అందరినీ కూడా ప్రజల దగ్గర తీసుకెళ్తున్నారు. రియల్గా చెప్పాలంటే ఏంటంటే ఇది హౌ టు లివ్ ఇన్ అవర్ లైఫ్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మన లైఫ్ ఎట్లా లీడ్ చేస్తున్నాం ఏంటి రేపు అనేది చాలా భవిష్యత్తులో చాలా ఇంపార్టెంట్. ఇవాళ సనాతన ధర్మాలు మర్చిపోయి పాపం పిల్లలు చెడిపోవడం వల్ల బాధాకరంగా ఉంది సమాజం అంతా కూడా. కాబట్టి ఈ సమయంలో ఎంతో అవసరం ఉన్నదని మేము భావిస్తున్నాం. మరి ధన్యవాదాలు అందరికీ, పెద్దలకి, పిల్లలందరికీ ఆశీస్సులు. My name is Meghana. I am from Adarsh English Medium School in Tenali, Chanchupet. I learned a lot of knowledge from Bhagavad Gita, and it was very important in our life to acquire knowledge from Bhagavad Gita. మనిషి జీవితంలో పేదరికం శాపంగా మారకూడదని విశ్రాంత ప్రిన్సిపల్ పావులూరి శ్రీనివాసరావు అన్నారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి ఆధ్వర్యంలో సంఘ భవనంలో నిర్వహించిన సమావేశంలో వార్ధక్యంలో ఆనందం అనే అంశంపై ఆయన మాట్లాడారు. సంఘ అధ్యక్ష కార్యదర్శులు మొవ్వ సత్యనారాయణ, ప్రసాదం పూర్ణచంద్రరావు పర్యవేక్షించగా ముత్తేవి రవీంద్రనాథ్, ఐనాల మల్లేశ్వరరావు, వెంపటి సత్యనారాయణ, ఈఎల్వి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
మనవళ్ళు మనవరాళ్ళతో తీరిక వేళల్లో మరి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇరువురికి బోత్ సైడ్స్ మీరు వాళ్ళతో మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తే ఖచ్చితంగా మీకు ఒక రకమైనటువంటి ఆనందం, అనుభూతి, సంతృప్తి కలుగుతుందని చెప్పి నా భావన. దీంతోపాటు ఇరుగు పొరుగు వారితో కూడా మనం మంచి వాళ్ళు అనుకుంటే, భావాలు కలిస్తే కొంత సమయం వాళ్ళతో కూడా వెచ్చించడం. మరి ఇందాక నేను చెప్పాను ముత్తేరు గారితో చేస్తే ఆయన ఎప్పుడు పుస్తకాలు చదవటం, రాయటం అదొక విషగా పెట్టుకుని ఆయనతో పాటు ఎవరైనా సంచరించే వాళ్ళు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆ దోవలో నడవాలని అనుకుంటారు. మీకు ఖాళీగా ఉన్నప్పుడు టీవీ చూడటం, ఇతరులకి అవసరమైనటువంటి సలహాలు ఎప్పుడన్నా సరే మీ దగ్గరికి వచ్చి అడిగితే ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ని జోడించి ఇచ్చే ప్రయత్నం ఇట్లాంటి మీరు రాబోయే రోజుల్లో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వయసు మళ్ళిన తర్వాత హడావుడి జీవితాన్ని వదిలిపెట్టేసేయి, అంటే బిజీగా ఉండేటటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండి చాలా కూల్గా, కామ్గా, అనుకూలంగా ఉండేటటువంటి జీవితం గడిపేలా ప్రయత్నం చేయండి. బాబు శ్రీనివాసరావు గారు తెనాలిలోని హై స్కూల్ నుంచి మామూలు స్కూల్లో మున్సిపాలిటీ స్కూల్లో చదివారు. పిఎస్ఆర్ కాలేజీలో డిగ్రీ చదివారు. తర్వాత 1901-8-1957 జన్మించారు. వాళ్ళ నాన్నగారి పేరు బాపయ్య చౌదరి, తల్లి గారి పేరు సరోజినీ దేవి. 1983లో సోకుమారి అని ఆమె మ్యారేజ్ చేసుకున్నారు. పీజీ మొత్తం కూడా నాగపూర్ యూనివర్సిటీలో చేశారు. మొట్టమొదట పొన్నూరు కాలేజీలో లైబ్రరీగా చేసి తర్వాత అక్కే నాగేశ్వర కాలేజీ పురాణంలో కంప్లీట్గా ఆయన సర్వీస్ మొత్తం అక్కడే చేశారు. చివరిలో ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయ్యారు. వీరు తల్లిదండ్రుల పేరు మీద పావుమూరి ట్రస్ట్ అని స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు వివేకాలో పెట్టారు, కేంద్రీకాలలో పెట్టారు, స్వర్ణంలో అనేక చోట్ల అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలా కాకుండా ఆలంబన, నవ సమాజంలో గ్రంథాలయ సేవలు అనేటువంటి పుస్తకాలు కూడా రాసి ప్రింట్ అయ్యి ఆరోగ్యకరమైన జీవన శైలిలో మెరుగైన ఆరోగ్యం పొందవచ్చని డాక్టర్ శారద తెలిపారు. ప్రతి నెల చివరి ఆదివారం D3 శారదా సర్వీస్ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ శారద ఆధ్వర్యంలో బురేపాలెం రోడ్లోని D3 బిల్డింగ్ నందు నిర్వహించే ఉచిత వైద్య శిబిరం నందు NCDS పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. బీపీ, షుగర్, ECG, ఫిజియోథెరపీ వంటి పరీక్షలు డాక్టర్ శారద నిర్వహించారు. జీవన విధానం, ఆహార నియమాలు, వచ్చిన వ్యాధులను ఏ విధంగా అధిగమించాలి అనే విషయాలపై డాక్టర్ శారద అవగాహన కల్పించారు. అనంతరం వైద్య పరీక్షలను నిర్వహించిన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సుమారు 200 మందికి పైగా ఈ వైద్య శిబిరం నందు వైద్య సేవలను ఉపయోగించుకున్నారు. ఎడ్యుకేషన్ అంటే వారు తీసుకోవాల్సింది సెల్ఫ్ కేర్ టెక్నిక్స్ అనేది చాలా తక్కువగా వాళ్ళు స్వీకరిస్తున్నారు. మనం ఎన్ని చెప్పినా సరే మందులు తీసుకుని వెళ్ళటం అలవాటు పడుతున్నారు. లేకపోతే తొందరగా తగ్గిపోవాలి, హడావుడి పట్టం తప్పితే వాళ్ళు ప్రశాంతంగా మనం చెప్పింది విని వాళ్ళు నిత్య జీవితంలో వాళ్ళు అడాప్ట్ చేసుకునే వాటి దగ్గర మాత్రం చాలా ఇనర్షియా ఉంటుంది. ఇది పోవాలి అని అంటే లాట్ ఆఫ్ కౌన్సిలింగ్, అంటే ఒక్క డాక్టర్ వల్లే కాదు, పక్కన ఉన్న పారామెడికల్ స్టాఫ్ అంటే ANMs కానీ, ఆషాస్ కానీ, డోర్ విజిట్స్కి వెళ్ళిన వాళ్ళు కూడా పదే పదే చెప్పినప్పుడు ఇది తప్పనిసరిగా పాటించాలని వాళ్ళ హెల్త్ ప్రాక్టీసెస్ని అడాప్ట్ చేసుకునే దానికి అవకాశం ఉంది. ఈరోజు ప్రత్యేకించి మేము అంటే రేపల్లి నుంచి అట్లా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి 400, 500 బ్లడ్ షుగర్స్ ఆల్రెడీ వాళ్ళు మందులు వాడుతూనే ఉన్నా సరే మరి అంతంత షుగర్స్ ఉన్నాయి అని అంటే వాళ్ళకి ఇప్పటిదాకా డైట్ గురించి కానీ, ఎక్సర్సైజ్ గురించి కానీ, వాళ్ళు నిత్యం వండుకునే విధానం కానీ ఏమీ తెలియక వాళ్ళు ఇబ్బంది పడటం జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్ మేము ఇచ్చాము. ఇక్కడ ECGs ఫ్రీగా చేస్తున్నాము, అట్లానే డైట్ కౌన్సిలింగ్ ఫ్రీగా చేస్తున్నారు, ఫిజియోథెరపీ ఇస్తున్నాము. ఇవన్నీ కూడా మరి ప్రజలు వినియోగించుకుని వాళ్ళ జీవనశైలిని మార్చుకున్నప్పుడు తప్పనిసరిగా మనం ప్రగతి సాధిస్తామండి. వరి పైరులో పురుగు ఆశించినట్లయితే సరైన రసాయనాలు పిచికారీ చేసుకోవాలని ఏడీ ఉషారాణి సూచించారు. 10 నుండి 20 రోజుల మధ్య ఉన్న వరి ఆరోగ్యకరంగా ఉందని, అయితే ఎండ తీవ్రత మరియు కాలువల్లో నీరు సమృద్ధిగా లేనందున
కొన్ని ప్రాంతాలలో వరి పైరు ఎర్రబారటం, రంగు మారటం వంటివి గుర్తించినట్లు తెలిపారు. పొలాల్లో నీటి నిల్వ ఉంచుకోవడం వల్ల దీనిని అధిగమించవచ్చని ఆమె సూచించారు. ఈ విషయాన్ని ఇరిగేషన్ అధికారులకు తెలియజేశామని, చివరి ఎకరా వరకు కాలువలు నీరు అందించాలని కోరినట్లు తెలిపారు. ఈ సీజన్ వాతావరణం పొడిగా ఉండటం వలన పైరులు పురుగు శాతాన్ని తక్కువగా గమనించినట్లు తెలిపారు. వరి పైరులో పురుగును గుర్తించినట్లయితే నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలని ఏడీఏ ఉషారని సూచించారు. మరి తెనాల్లో 16,000 ఎకరాల్లో, అలాగే కొల్లిపర్లో 18,000 ఎకరాల్లో, దుగ్గిరాలు 20,000 ఎకరాల్లో ప్రధానంగా మనము క్రాప్ సీజన్ అనేది మరి జరిగింది. క్రాప్ వేయటం జరిగింది. లేతగా ఉన్నటువంటి చివరి దశలో వేసుకున్నటువంటి పంటలు 10 నుండి 20 రోజులు, మొదట వేసుకున్నటువంటి ముదుర్లు 45 రోజులు 50 రోజుల మధ్య కాలంలో ఉంది. మరి ఏదేమైనా ఈ 10 రోజుల నుండి 45 రోజుల దశలో ఉన్నటువంటి వరి చాలా ఆరోగ్యంగా ఉండటం అనేది మనం అందరం చూస్తున్నాము. చాలా బాగుంది. అయితే కొంత మనకి కెనాల్ ఇరిగేషన్ లేట్ అవ్వటము, లేకపోతే అందుబాటులో లేకపోవటం వల్ల, ఎండలు తీవ్రంగా ఉండటం వల్ల, తీవ్రమైన గాలులు ఉండటం వల్ల అక్కడక్కడ మనకి క్రాప్ అనేది పైరు ఎర్రబారటం, అలాగే రంగు మారటం అనేది అక్కడక్కడ ప్యాచెస్లో చూసాము. దానికి మరి మనము అన్నవేది నిమ్మొప్పు కొట్టి వాటర్ కొంచెం కెనాల్స్ నుంచి ఇరిగేషన్ పెట్టుకోవాల్సిందిగా, అలాగే చివరి వరకు ఉన్న పొలాలకు ఇరిగేషన్ వాటర్ని అందించవలసిందిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మనం రిక్వెస్ట్ చేయటం జరిగింది. వారు కూడా నిరంతరంగా రైతులు ఎక్కడా దెబ్బతినకుండా కెనాల్ ఇరిగేషన్ అందించే ప్రయత్నంలో కూడా ఉన్నారు. మరి మనము క్రాప్ కండిషన్ చూసుకున్నట్లయితే ఈసారి ఈ సీజన్లో చాలా బాగుంది. అసలు మొట్టమొదటిగా ఆశించేటువంటి మరి లీఫ్ ఫోల్డర్ అనేది ఈ పురుగు మరి చాలా తక్కువగా చూడటం జరిగింది. కనుక ఇదంతా కూడా పొడి వాతావరణం వల్ల, మరి ముఖ్యంగా పొడి వాతావరణం ఉండటం వల్ల మనకి పురుగు అనేది ఆశించలేదు. ఎక్కడైనా ఆశించింది అంటే చాలా తక్కువలో ఆశించింది. మొట్టమొదటిగా ఒక్కసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేసినట్లయితే 1/2 లీటర్ బాటిల్ ఆ టైంలో 248 రూపాయల చొప్పున కొని, మరి మనం అది 1 ఎకరానికి వాడినట్లయితే ముందు మనం పెట్టేటువంటి ఖర్చు చాలా తగ్గుద్ది అని రైతు సోదరులందరికీ మనవి చేశాను. ఏదేమైనా మొట్టమొదట ఈ పురుగులు కానీ, చిన్న పురుగులు లార్వాలు లేదా గుడ్లు సముదాయం కనపడినప్పుడు వెంటనే మరి ఆ నీమ్ ఆయిల్ని స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా పెద్ద మందులు వాడకుండా తక్కువ ఖర్చుతో చిన్న మందులతో వాతావరణానికి మనకి హాని కలిగించినటువంటి చిన్న మందులతోటి మనము ఈ పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.